హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు చేపకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఏమేమి కావాలో స్పూను కారం, సాల్ట్ తగినంత వేసుకోవాలండి. కొద్దిగా ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, తగినంత పసుపు, అల్లం పేస్ట్ అండి. ఇప్పుడు అల్లం పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. కొద్దిగా పెప్పర్ పొడి అండి. వెరైటీ ఇంతేనండి, కలుపుకున్నామండి. ఇట్లా కలుపుకోనండి. మనకు కొద్దిగా గట్టిగా ఉన్నట్లు ఉంది కదా, ఇది కొద్దిగా వాటర్ పోసుకున్నామండి. వాటర్ కొద్దిగా మన ఆయిల్ అన్నీ వేసుకోవచ్చు, వాటర్ అన్నీ వేసుకోవచ్చు అండి. నేనైతే వాటర్ పోసుకున్నాను. ఇప్పుడంతా దానికి చేపకి పట్టేద్దామండి. చేపకి వేసుకుందామండి. ఇంకా బాగా ముక్కలకు పట్టేటట్లు బాగా పట్టించుకోవాలా. పక్క కూడా అండి, మనకి ముక్కలకి బాగా ముక్కలు కోసినాం కదండి, మధ్య మధ్యలోన బాగా పెట్టుకోవాలి దీనికి. ఉంది కదండి, ఇందులో కూడా బాగా లోపలికి మన మసాలా అనేది బాగుంటే మన టేస్ట్ బాగా వస్తుందండి. దీనికి లోపలికి మనం దీని లోపల పెట్టుకుంటే చూడండి ఉండాల, మన టేస్ట్ అనేది బాగా వస్తుంది. మసాలా బాగా పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 5 నిమిషాల పాటు పెట్టుకుందామండి. బాగా మసాలా అంతా పట్టుకుంటుంది. పెనం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. మనకి ఆయిల్ వేడైన తర్వాత పెట్టేసుకున్నాం చేప. మనకి నూనె ఇట్లానే పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా దోసంలోనే వేయించుకోవాలండి. కింద అడగని అంటుకోకున్నట్ల దోసంలోనే వేయించుకోవాలి మనం. ఇది లేదంటే మాడిపోతుంది. ఇంతేనండి, మనం బాగా ఎర్రగా వేయించుకోవాలా. మనం లో సిమ్లోనే వేయించుకుంటేనే బాగుంటుంది. ఇంతేనండి, మనం ఎర్రగా వేయించుకోవాలి. దీన్ని లో సిమ్లోనే పెట్టుకుంటేనే వేయించుకుంటే బాగుంటుంది. మనం మధ్యలోనే నూనె అనేది ఇట్లా పోసుకుంటా ఉంటే అది బాగా వేస్తుంది, బాగా టేస్ట్ ఉంటుందండి. ఇంతేండి, సింపుల్గా. ఇంతేనండి, కొద్దిగా మనం నిమ్మకాయ వేసుకున్నాం. నిమ్మకాయ వేసుకొని 2 పక్కలు వేసుకోవాలి. నిమ్మకాయ కొత్తిమీర కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, ఇంతేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో నూనెలోనే మనకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కాండి, లైక్ చేయండి.